ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది. ఏపీపీఎస్సీ చైర్పర్సన్ అనురాధ వ్యవహారశైలిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్న సంచలన ఆడియో బయటకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 2 వాయిదా వేయాలని చంద్రబాబు ఏపీపీఎస్సీ చైర్మన్కి లేఖ కూడా రాశారు. కానీ పరీక్ష నిర్వహణకే ఏపీపీఎస్సీ మొగ్గు చూపింది. ఈ ఆడియోలో ఉన్న దాని ప్రకారం గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి మార్చి 11న కోర్టులో కేసు విచారణ ఉంది. అడ్వకేట్ జనరల్కి కూడా గట్టిగా చెప్పానని, కేసుని తక్షణం డిస్పోజ్ చేస్తే ఇంటర్వ్యూస్ కూడా పెట్టుకుంటామని చంద్రబాబు ఆ ఆడియోలో అన్నారు. మనం చేయాల్సిందంతా చేశాం, ఏపీఎస్సీకి లేఖ కూడా రాశాను. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మనకు చెప్పాలి. మంచి వ్యక్తిని తీసుకొచ్చి చైర్పర్సన్ చేస్తే ఆమె ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ మొండిగా ముందుకు పోతున్నారని మండిపడ్డారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా అనురాధ వ్యవహరించాలని చంద్రబాబు అన్నారు. పరీక్షలు వాయిదా వేయాలి, రోస్టర్ తప్పులు సరిచేసి తర్వాత పెట్టాలి. నెక్స్ట్ మంత్ మార్చి 11th కోర్టులో వేశారు. ఆ రోజు మన అడ్వకేట్ జనరల్ కూడా నేను మాట్లాడాను, ఆయన కూడా గట్టిగా చెప్పాను, ఇమీడియట్గా డిస్పోజ్ చేయండి, మేము ఇంటర్వ్యూలు పెట్టాలి, ప్రొసీజర్ కంప్లీట్ చేయాలని. అది కూడా టేకప్ చేస్తా అన్నాడు. కాబట్టి మనం చేయాల్సిందో చేశాం. లెటర్ పంపించి ఇంకా కూడా వాడు చేయకుండా ఏదో లేట్ అయిపోతుంది అనే యాంగిల్లో కూడా ఉన్నట్టుంది ఆవిడ. ఆ చైర్పర్సన్ కొంచెం ఇండిపెండెంట్గా ఏదంటే ఒక మంచి క్యాండిడేట్ అని చెప్పి మనం పెట్టాం, దాని గురించి తప్పలేదు. కానీ వాళ్ళు కూడా ప్రజల యొక్క మనోభావాల ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఇమ్మంటే లెటర్ కూడా పంపి. ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఏపీపీఎస్సీ చైర్పర్సన్ అనురాధ వ్యవహారశైలిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్న సంచలన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు గ్రూప్ 2 వాయిదా విషయంలో ఏం జరిగింది? అనురాధ విషయంలో పూర్తిగా అసలు ఏమని విషయాలు, ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయి? ఓకే, థ్యాంక్ యూ శ్రీదేవి. మనం ఇందాక మన ఆడియోలో ఉన్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు సంబంధించి కూడా అయితే గ్రూప్ 2 సంబంధించి కూడా ఆయన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది నిన్నటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో గ్రూప్ 2కి సంబంధించి కూడా ఏదైతే ఆయన టీడీపీ నేతలకు సంబంధించి కూడా ఒక టెలికాన్ఫరెన్స్లో భాగంగా గ్రూప్ 2 సంబంధించి కూడా ఆయన ఒక ప్రస్తావిస్తూ కూడా ఒక ఆడియో ఏదైతే ఉందో ఆడియో సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవుతుంది. అదే వైరల్ అవుతున్న వీడియోనే మనం ఇందాక సంభాషణ ఏదైతే ఉన్నామో చంద్రబాబు నాయుడు గారిది, అదే సంభాషణ మనం విన్నాం. అయితే వాస్తవం చూడాల్సిన గ్రూప్ 2కి సంబంధించి కూడా ఏదైతే ఉందో గ్రూప్ 2కి సంబంధించి కూడా కొందరు ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సింది. అంటే ఉదయం 10 గంటలకు గ్రూప్ 2కి సంబంధించి కూడా మొదటి పేపర్ 1 ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు కూడా పేపర్ 2 పరీక్ష పోతుంది. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి రాష్ట్రంలోని ఏదైతే గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారో దాదాపు 92,000 మంది కూడా ఈ గ్రూప్ 2కు మెయిన్స్కు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళంతా కూడా దాంట్లో అధిక శాతం మంది కూడా ఏదైతే ఈ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి కూడా కొన్ని ఏదైతే రోస్టర్ విధానంలో లోటుపాట్లు ఉన్నాయో ఆ రోస్టర్ విధానం సరిగా లేకపోతే భవిష్యత్తులో తమకు ఉద్యోగాలు రావు అని చెప్పేసి కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కొందరు ఈ అంశాన్ని స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు, అలాగే స్థానిక ఉండే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా చివరికి వాళ్ళు నిరసనలు కూడా వ్యక్తం చేస్తారు. అయితే చివరిగా ఈ విషయాన్ని కూడా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుపోగా అతను కూడా ఒక హామీ భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మేము గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేసేందుకు కూడా తమ వంతు ప్రయత్నం చెప్పేసి ఆయన ఒక భరోసా కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా గ్రూప్ 2 పరీక్ష ఏదైతే ఉందో దానిపైన కూడా ఆయన ఆ టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా దీన్ని వాయిదా వేసేందుకు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒకవైపు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే అభ్యర్థుల డిమాండ్ని, అభ్యర్థుల వాళ్ళ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు వరకు ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని వాయిదా వేసేందుకు కూడా ప్రభుత్వం తరఫున జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధకు కూడా మెన్షన్ చేస్తూ ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఈ ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అభ్యర్థుల విన్నపాన్ని గుర్తు చేసుకుంటూ కూడా ఈ గ్రూప్ 2 పరీక్షను కూడా వాయిదా వేయాలని చెప్పేసి ఆయన ఆ లేఖ ద్వారా కోరడం జరిగింది. అయితే మార్చి ఈ నెల 11వ తారీఖున ఏదైతే గ్రూప్ 2కి సంబంధించి కూడా ఒక విచారణ హైకోర్టులో ఉంది. ఆ హైకోర్టు తీర్పు తర్వాత మనము ఈ పరీక్షను పోస్ట్పోన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఒక వినతిని మటుకు ఏపీపీఎస్సీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ మటుకు ఈ విషయంలో మటుకు అంటే కొన్ని కారణాల రీత్యా కూడా ఈ పరీక్షను సందిగ్ధం అంటే పరీక్ష కొనసాగుతుందా లేదా అని చెప్పేసి కూడా సందిగ్ధం నెలకొంది. చివరికి మటుకు ఏపీపీఎస్సీ మటుకు ఖచ్చితంగా ఎప్పుడు నోటిఫికేషన్లో ప్రకటించమారుగానే ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఉందో ఈరోజు
ఖచ్చితంగా పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 170 సెంటర్లో పరీక్షకు సంబంధించి కూడా ఏర్పాటు చేశాము. ఈ దశలో కూడా మేము అంటే ఒకవైపు ఎమ్మెల్సీ కోడ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా అంటే పరీక్షను క్యాన్సిల్ చేస్తే పోస్ట్పోన్ చేస్తే అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వైపు ఎమ్మెల్సీ కోడ్ ఉంది. ఈ నేపథ్యంలో తాము పరీక్షను దీన్ని పోస్ట్పోన్ చేయలేమని చెప్పేసి కూడా దానికి సంబంధించిన సెక్రటరీ నరసింహ పేరుతో కూడా ఒక ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆయన దానికి సమాధానం ఇస్తూ అయితే ఈ లేఖ కూడా సాయంత్రం వరకు కూడా బయట మటుకు ఎక్కడిగా రిలీజ్ కాకుండా చేశారు వాళ్ళు. అంటే బహిరంగంగా అంటే అభ్యర్థులకు ఒక ప్రకటన స్వచ్ఛందంగా ఒక ప్రకటన మటుకు అంటే ఆందోళన చెందకుండా తికమక లేకుండా గందరగోళం లేకుండా ఒక ఏపీఎస్సీ చైర్మన్ ఒక ప్రకటన ఇచ్చింటే బాగుంటుందని చెప్పేసి కూడా అభ్యర్థులంతా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం మటుకు ఏదైతే గ్రూప్ 2 అభ్యర్థులను వాళ్ళ 90,000 మంది అభ్యర్థుల వినతి మేరకు ఏదైతే దీన్ని చివరి దాకా కూడా పోస్ట్పోన్ చేసేందుకు వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి కావచ్చు, ఒకవైపు సీఎం స్థాయి నుంచి కూడా సీఎంఓ స్థాయి అధికారులు కూడా ఏపీఎస్సీని సంప్రదించడం జరిగింది. అయినా కూడా ఏపీఎస్సీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు తమ అంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఏదైతే పేర్కొన్నామో దానికి తగ్గట్టు కూడా మేము ఖచ్చితంగా పరీక్ష పెట్టి తీరుతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవైపు ఎమ్మెల్సీ కోడ్ కావచ్చు, అలాగే అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అలాగే వాళ్ళైతే ఎవరైతే దీని మీద విమర్శలు చేస్తున్నారో కొన్ని ఏదైతే లోటుపాట్లు అని చెప్పేసి చేస్తున్నారో అలాంటి లోటుపాట్లు ఎక్కడ లేవని చెప్పేసి కూడా ఏపీఎస్సీ సంబంధించిన సెక్రటరీ సంబంధించిన లేఖలు కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. వైపు ప్రభుత్వం అభ్యర్థుల వినతి మేరకు దాన్ని ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి విన్నవించుకున్నా కూడా ఏపీఎస్సీ మటుకు ఒకటే దారిలో తాను అనుకున్న వన్ సైడ్గా వెళ్తూ కూడా ఈ పరీక్షను నిర్వహించింది. ఈరోజు ఉదయం కూడా ఎట్టకేళ్ళ కూడా ఈరోజు పరీక్షకు కొనసాగించే కూడా ఏర్పాటు చేసి కూడా ఉదయం మొదటి పేపర్ స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు కూడా దానికి హాజరయ్యారు. ఈరోజు మధ్యాహ్నం కూడా మనకి పేపర్ 2 కూడా ఈరోజు మధ్యాహ్నం కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 175 సెంటర్లలో కూడా దాదాపు 925 పోస్టులకు సంబంధించి కూడా ఈ గ్రూప్ 2 పరీక్ష కొనసాగింది. అంటే వాస్తవం చెప్పాలంటే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసి గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చారు. అప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చే టైంలో కొన్ని నోటిఫికేషన్లోనే కొన్ని లోటుపాట్లు అని చెప్పేసి కూడా అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఎన్నికల నేపథ్యంలో ఏదైతే ఓట్లను దండుకునే రూపంలో కూడా వైసీపీ అప్పట్లో ఈ నోటిఫికేషన్ని ఏకపక్షంగా ఇచ్చేసిందని చెప్పేసి అభ్యర్థులు కూడా ఇప్పుడు విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గత వైసీపీ ప్రభుత్వం ఇలాంటి నోటిఫికేషన్ ఇచ్చడంతో ఇప్పుడు తాము నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి సర్కారు ఈ నోటిఫికేషన్ని ఈ పరీక్షల్ని నిలుపుదల చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా అది సాధ్యం కాని పరిస్థితుల్లో కూడా పరీక్ష కొనసాగించవలసి వచ్చిందని చెప్పేసి కూడా కూటమి నేతలు చెబుతున్నారు. అక్కడికి వచ్చిన గ్రూప్ 2 అభ్యర్థులు కూడా ఇదే అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం కావచ్చు అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, అలాగే సీఎం స్థాయిలో చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళు ఏపీఎస్సీ ద్వారా కూడా ఈ గ్రూప్ 2 పరీక్షను పోస్ట్పోన్ చేసే విధంగా శతవిధాల ప్రయత్నం చేసినా కూడా అది కొన్ని కారణాల రీత్యా కూడా జరపాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఏపీఎస్ చైర్మన్ చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇప్పటికే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఏపీఎస్సీ వైఖరి పైన కూడా వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తారు. తీవ్ర స్థాయిలో వాళ్ళు ఆగ్రహంగా కూడా సీఎంఓ స్థాయిలో కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. మొత్తం మీద కూడా మరి భవిష్యత్తులో ఈరోజు జరిగిన ఈ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఏది ఉందో భవిష్యత్తులో మళ్ళీ ఈ నెల 11వ తారీఖు జరిగే హైకోర్టులో విచారణ మళ్ళీ ఎలాంటి తీర్పిస్తుందో, భవిష్యత్తులో మళ్ళీ గ్రూప్లకు సంబంధించిన ఏదైతే అభ్యర్థున్నారో వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కడం కూడా ఖచ్చితంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా గ్రూప్ 2 అభ్యర్థులు చెప్తున్నారు. మరి మొత్తం చూసుకున్న మటుకు ప్రభుత్వము కూటమి సర్కార్ సీఎం చంద్రబాబు నాయుడు స్థాయిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్థాయిలో కూడా విశ్వ ప్రయత్నాలు అంటే అభ్యర్థులకు ఏదైతే వాళ్ళ కష్టాలను విన్న ప్రభుత్వము వాళ్ళకు మేలు చేకూరే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళినా కూడా దానికి మోకాలు అడ్డేసే ప్రయత్నంలో ఏపీఎస్సీ రూపంలో మోకాలు అడ్డి వేయడం జరిగింది. ఏపీఎస్సీ ప్రభుత్వంతో చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేదని చెప్పేసి కూడా అభ్యర్థులు చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే మటుకు మరి భవిష్యత్తులో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలాంటి ముందుకెళ్తుందో, కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూడాల్సి ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కొంచెం ఇండిపెండెంట్ గా ఏదంటే ఒక మంచి క్యాండిడేట్ అని చెప్పి మనం పెట్టాం, దాని గురించి తప్పలేదు. కానీ వాళ్ళు కూడా ప్రజల యొక్క మనోభావాల ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఇమ్మంటే లెటర్ కూడా ఎట్టే పరిస్థితుల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు వాయిదా వేయాలి. రోస్టర్ తప్పులు సరిచేసి తర్వాత పెట్టాలి. నెక్స్ట్ మంత్ 11th మార్చ్